హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మన ఈ ఫెస్టివల్ కారణంగా ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకోలేకపోయాం. సో ఇప్పుడు ఆ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ హెల్త్ అండ్ సైన్సెస్ విజయవాడ నుంచి రావడం అయితే జరిగింది. అది కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి. ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ కేసు ఇప్పటివరకు మీరు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోకపోతే వీడియోని ఎండింగ్ వరకు చూసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే పూర్తిగా చూసిన తర్వాత వీడియోని కామెంట్ చేసి మీ డౌట్స్ క్లియర్ అయితే చేసుకోండి. అట్ ది సేమ్ టైం అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ హెల్త్ అండ్ సైన్సెస్ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ని కూడా మనకి స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు. ఈ ఇంపార్టెంట్ డేట్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అప్లికేషన్స్ అనేవి మనకి జనవరి 12వ తారీఖు నుంచి తీసుకుంటున్నారు. అంటే 2024 జనవరి 12th నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఫిబ్రవరి 1వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అంటే 2024 ఫిబ్రవరి 1st అనేది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే క్లియర్గా ఇక్కడ మనకి వేకెన్సీస్లో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 20 పోస్టులు అయితే ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఈ పోస్టులని కేటగిరీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. ఏవైతే రిజర్వేషన్ ఉండే కేటగిరీస్ ఉంటే ఆ కేటగిరీ వైజ్. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 9 పోస్టులు, బీసీఏ కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులు, బీసీబీ కేటగిరీ వాళ్ళకి 1 పోస్టు, బీసీడీ కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులు, బీసీఈ కేటగిరీ వాళ్ళకి 1 పోస్టు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 పోస్టులు, ఫైనల్లీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 3 పోస్టులు అని చెప్పి ఏవైతే 20 వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ఈ విధంగా కేటగిరీస్ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇప్పుడు మనం బేసిక్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేసాం కదా ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఇక మెయిన్ డీటెయిల్స్ అయినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా ముందుగా అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ని ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ విజయవాడ రిక్రూట్మెంట్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై అయితే చేయడానికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, మస్ట్ హోల్డ్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నైజ్ అయినటువంటి ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే దీని అర్థం మీరు ఎనీ డిగ్రీతో అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్గా బీఏ వాళ్ళు అప్లై చేయాలి, బీఎస్సీ వాళ్ళు అప్లై చేయాలి, బీకామ్ వాళ్ళు అప్లై చేయాలని రిస్ట్రిక్షన్స్ ఏవి కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా ఏవైతే ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో ఆ వివరాలని చెక్ చేద్దాం. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై అయితే చేయడానికి అవసరమైనటువంటి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏజ్ లిమిట్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 18 years ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 42 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్లో 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడికైతే మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా కంప్లీట్ అయితే అయిపోయాయి. అయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే శాలరీ ఎంత ఉంటుందనే డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 25,200 to 80,910 rupees బిట్వీన్ శాలరీ అయితే ఉంటుందని చెప్పారు. అంటే దీని అర్థం ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అరౌండ్ 40,000 ప్లస్ అయితే శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే 40,000 లేదా 40,000 కన్నా ఎక్కువ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ వివరాలని ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ముందుగానే మనం ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకునేటప్పుడే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి మెన్షన్ చేశాం కదా. ఇప్పుడు అప్లై చేసేటప్పుడు పే చేసిన అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళలో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 750 రూపాయలు అంటే 750 rupees అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 1,500 rupees అంటే 1,500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ని క్లియర్గా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే
ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ టోటల్లీ ఎన్ని స్టేజెస్లో ఉంటుందో మెన్షన్ చేశారు. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ టోటల్లీ 3 స్టేజెస్లో ఉంటుంది. ఇందులో స్టేజ్ 1 మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్, స్టేజ్ 2 మెయిన్ ఎగ్జామ్. ఈ 2 స్టేజ్లు కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఆటోమేషన్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి చూద్దాం, అంటే స్టేజ్ 1కి సంబంధించి చూద్దాం. దీన్ని ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నారు, దీన్ని మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ అని కూడా పిలవచ్చు. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ప్రతి క్వశ్చన్ కూడా డిగ్రీ స్టాండర్డ్స్ మీద ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కంప్లీట్లీ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్క్ అప్లికేబుల్ అవుతుందని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామ్లో ఉండేటటువంటి సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ అయితే ఉంటాయని చెప్పారు. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 150 మినిట్స్ టైం ఇస్తారు. 150 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడైతే చూడండి, అయితే మనకి మెయిన్ ఎగ్జామ్ కూడా సేమ్ డిగ్రీ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో అయితే మనకి మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి చూసుకుంటే టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. బట్ ఈ ఎగ్జామ్ అనేది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 కింద జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ 1 గురించి చూసుకున్నట్లయితే పేపర్ 1లో చూసుకుంటే మనకి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ 2 టాపిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్ మనకి పేపర్ 1లో ఉంటాయి. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 మినిట్స్ టైం ఇస్తారు అండ్ 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మార్నింగ్ సెషన్లో పేపర్ 1 కంప్లీట్ అయిన తర్వాత పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. పేపర్ 2లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి చూసుకుంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 2 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి కూడా సేమ్ 150 మార్క్స్, 150 మినిట్స్ ఆఫ్ టైం అండ్ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ విధంగా మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇప్పుడు మనం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మొత్తం మనకి ఈ టెస్ట్కి సంబంధించి 1 అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్కి ఈ టెస్ట్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలో కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ వాళ్ళకి అయితే 40% ఆఫ్ మార్క్స్ రావాలి, బీసీ కేటగిరీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30% మార్క్స్ అయితే వస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇవైతే మనకి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ హెల్త్ అండ్ సైన్సెస్ విజయవాడ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్ 2024 డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.